రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ మరోసారి దాని లోతుగా పాతుకుపోయిన హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టింది. హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు. 3 కోట్ల మంది దేవుళ్లు ఎందుకున్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైన ఐక్యాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్ లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. హిందువుల్లో ఎంతమంది దేవతలున్నారు? 3 కోట్ల మంది ఉన్నారా? మరి అన్ని ఎందుకున్నాయి? పెండ్లి చేసుకోనోనికి హనుమంతుడున్నాడు. 2 పెండ్లిలు చేసుకునేటోళ్లకు ఇంకొక ఆయన దేవుడున్నాడు. మందు తాగేటోళ్లకు ఒక దేవుడున్నాడు. ఎల్లమ్మ పోచమ్మ కళ్ళు పోయాలే, కోడి కొయ్యాలనేటోళ్లకు ఓ దేవుడున్నాడు. పప్పన్నం తినేటోళ్లకు కూడా దేవుడున్నాడు. అన్ని రకాల దేవుళ్లున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులంటే తాగుబోతులు, తిండి బోతులుగా చిత్రీకరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర నాయకులు, హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించారు. ఇది కాంగ్రెస్ యొక్క నిజమైన ముఖం అని, హిందువుల్ని అపహాస్యం చేయడం, వారి నమ్మకాల్ని కించపరచడం మరియు రాజకీయ లాభం కోసం విభజనను తయారు చేయడమని అన్నారు. హిందూ దేవతలపై విషం చిమ్ముతూ కాంగ్రెస్ పార్టీలోని అంతర్లీన హిందూ ఫోబిక్ డిఎన్ఏను బయట పెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి మరోసారి మర్యాద యొక్క గీతను దాటారు. బహిరంగ వేదికపై అతను సిగ్గు లేకుండా హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేశాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. అంతమంది దేవుళ్ళు ఉన్నారా? తాగేటోడు వేరే దేవుని పూజిస్తారు, చికెన్ కోసేటోడు వాళ్ళు వేరే పూజిస్తారు, వెజిటేరియన్ వాడు ఇంకోళ్ళు పూజిస్తారు. ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అంటే హిందువుల మీద ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంఐఎం మీద గానీ ముస్లిం మీద మాట్లాడాలి మీకు ధైర్యం ఉందా? ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లిం అని 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 ఈ మజ్లిస్ ఆవాసం పట్టిన తర్వాత మరి వాళ్ళు కూడా కొద్దిగా ముస్లిం కన్వర్ట్ అయ్యి యాంటీ హిందూ అయ్యేటట్టు లక్షణాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఉండాలి తెలంగాణ రాష్ట్రం. మాట్లాడుతున్నారండి మీరు. తాగటానికి ఓ దేవుడు, తినటానికి ఓ దేవుడు, పెళ్లైన కోదేవుడు, పెళ్లిగానోని కోదేవుడు అని హిందూ దేవుళ్ళని కించపరుస్తారా? ఎన్నికల ముంగట ఊరూర తిరిగి సమ్మక్క మీద ఒట్టు, సారక్క మీద ఒట్టు, భద్రకాళి మీద ఒట్టు, పోషమ్మ మీద ఒట్టు, మైసమ్మ మీద ఒట్టు, భద్రాచలం రాముడి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు, యమలాడ రాజన్న మీద ఒట్టు అని తిరిగి 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 ఒట్లేసినప్పుడు ఎప్పుడు పోయిందండి? మరి అప్పుడేమైంది? అప్పుడు హిందూ దేవుళ్ళు కోట్ల మంది ఉంటారు అని తెలియదా మీకు? ఇవాళ వెనకటికి ఒక తెలంగాణలో సామెత ఉండే, ఏందంటే నడిమంత్రపు సిరొస్తే కూరగాయలను చూసట ఇవేం కాయలు వంకర టింకర్ ఉన్నాయి అన్నారట. గట్లనే ముఖ్యమంత్రి సీట్ల కూసున్న తర్వాత మీకు కన్ను మిన్ను కాంతలేదు. ఇవాళ ముస్లింలకు, క్రిస్టియన్లకు ఒక్క దేవుడు ఉంటే హిందువులకు కూడా ఒక దేవుడు ఉండాలా? ఎక్కడన్నా రూల్ రాసి పెట్టుందా?